రాకీ గారు ఒక వన్ మ్యాన్ ఆర్మీ లాగా ఈ చిత్రాన్ని చాలా చాలా విజన్తో చాలా ప్యాషనేట్గా మన ముందుకు తీసుకురాబోతున్నారు అని అర్థమవుతోంది. అండ్ అఫ్ కోర్స్ మనందరికీ ఎన్నో సినిమాల ద్వారా సుపరిచితమైన ఇష్టమైన బ్యూటిఫుల్ అండ్ వండర్ఫుల్ యాక్ట్రెస్ అర్చన గారు మెయిన్ లీడ్గా ఈ సినిమా మన ముందుకు రాబోతుంది అని మనకు తెలిసిందే. సో ఇంత డిఫరెంట్ కాన్సెప్ట్తో ఒక మైథలాజికల్ డ్రామా అనే ఒక డిఫరెంట్ జాన్రాలో ఒక కొత్త ఎక్స్పీరియన్స్ని ఇవ్వడానికి టీం అయితే చాలా చాలా కష్టపడి ఒక బ్యూటిఫుల్ సినిమాని చేసేసారు. సో ఇప్పుడు ఆ సినిమాకి సంబంధించిన మోషన్ పోస్టర్ ఎలా ఉండబోతుంది అని తెలుసుకున్న తర్వాత మనం మిగతా విశేషాలు మాట్లాడదాం. ఎందుకంటే నేను కూడా స్టేజ్ ఎక్కి మాట్లాడితే బాగుంటుంది కాబట్టి. సో ఆలస్యం చేయకుండా మోషన్ పోస్టర్ ఆఫ్ కర్మస్థలం ఆన్ స్క్రీన్ చూసేద్దాము. సో లైట్స్ ఆఫ్ చేసి మోషన్ పోస్టర్ ప్లే చేయండి ప్లీజ్. ఆడియన్స్ కి ఈ సినిమాని అందించడానికి టీం అయితే రెడీగా ఉన్నారు. సో జస్ట్ ఈ బాధ్యత కూడా సో ఆ విషయంలో సహకరించడానికి ఇవాళ ఆకాష్ గారు సినిమా కూడా ఆయన విజన్ తోనే స్టార్ట్ అయింది కాబట్టి. సో రాకీ గారు మీరు ముందు మాట్లాడేసి మీరు చెప్పాలనుకున్నవి చెప్పేసిన తర్వాత పిలుద్దామా. ఆల్సో ఐ రిక్వెస్ట్ కిల్లి క్రాంతి గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. ఈ సినిమాలో కూడా ఒక ఇంపార్టెంట్ రోల్లో ఆయన మనం చూడబోతూ ఉన్నాము. సో ఐ నౌ రిక్వెస్ట్ Vijay Shankar garu to please join the stage. Also we have beautiful Mithali here to please join the stage. And Mari Karmasthalam team ni wish cheyadaniki vichesina stage paiki ahvanam palikestunnamo. A beautiful soul and a wonderful person, Akash Jagannath garu, please welcome onto the stage. Okasari media person group గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఈ కర్మస్థలి కన్నా ముందు మేము స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ కుంభస్థలి. సో దాని తర్వాత దాని కంటిన్యూటీగా ఈ కర్మస్థలి వచ్చింది. నేను ఎంట్రీ అయినప్పుడు చాలా చిన్న ప్రాజెక్టు. బీయింగ్ ఏ డెబ్యూ డైరెక్టర్ రాకీ సార్ చూసారు కదా విజువల్స్. అంటే ఎక్కడ ఒక పెద్ద సినిమాకి తక్కువ లేకుండా విజువల్స్ని క్రియేట్ చేశారు. సినిమాలో స్టార్టింగ్ లో ఒక చిన్నగా స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఆల్మోస్ట్ లైక్ తెలుగు ఇండస్ట్రీలో ఉన్న మంచి మంచి ఆర్టిస్టులు అందరినీ యాడ్ చేసి దీన్ని ఒక పెద్ద లెవెల్కి తీసుకొచ్చారు. మీకు తెలియని ఇంకొక సీక్రెట్ ఏంటంటే ఇందులో మన రాకీ గారు కూడా హీస్ ప్లేయింగ్ ద మెయిన్ లీడ్ రోల్ అలాంగ్ విత్ ద డైరెక్షన్. అలాగే ఇక్కడ ఉన్నారో లేదు తెలియదు కో డైరెక్టర్ శ్రీనివాస్ గారు. వీళ్ళు టీం ఏంటంటే వెరీ యంగ్ టీమ్, ఫ్రెష్ టీమ్. మేబీ కొంచెం మీకు కూడా అర్థమై ఉంటుంది. బట్ వెరీ ప్యాషనేటెడ్ పీపుల్. సో ఇలాంటి సినిమాలు మంచి స్థాయిలో మంచి అవుట్పుట్ కంపల్సరీగా వస్తుంది. ఇంకా దిస్ ఈజ్ ఓన్లీ స్టార్టింగ్, మోషన్ పోస్టే కాబట్టి ఫర్దర్ చాలా ఉన్నాయి. యూ కెన్ సీ వండర్స్. అంటే బీయింగ్ డెబ్యూ చాలా హై లెవెల్ స్టాండర్డ్స్లో ఉన్న మంచి పిక్చర్ అవుతుంది అని నేను హార్ట్ఫుల్గా నమ్ముతున్నాను. కంగ్రాచులేషన్స్ టు ఎంటైర్ అవర్ టీమ్. Thank you, sir, for gracing the occasion, sir. Thank you. Special thanks to media and thank you so much. Give me this opportunity. I'm really grateful to hear and blockbuster hone wali hai. Damn sure. All the best, all of you. जो भी हमने मेहनत की है बस अप्रिशिएशन मिलता जाए, यही उम्मीद है. Thank you so much. Jai Shri Ram, Jai Shri Ram. Thanks Rocky Garu for making me a part in Karmasthalam. 2022 I guess Kashmir Files వచ్చింది. 2023లో కేరళ స్టోరీస్ వచ్చింది. 2024లో వీర్ సవర్కర్ గారు గొప్పదనం వచ్చింది. 2025 రీసెంట్గా చావా వచ్చింది. ఈ రెండింటికి మధ్యలో రజాకర్ వచ్చింది. టోటల్గా 5 ఫిల్మ్స్ విచ్ హ్యాస్ చేంజ్. ఈ 5 సినిమాలు మన సనాతన ధర్మం తాలూకా గొప్పతనాన్ని, మన హిందూయిజం తాలూకు గొప్పతనాన్ని చెప్పింది. నేను చిన్నప్పటి నుంచి చదువుకున్న పుస్తకాల్లో ఎక్కడ అంతగా రాని, నాకు ఛత్రపతి శివాజీ గురించి తెలియనివన్నీ ఒక సినిమా ద్వారా మనకు తెలియపరుస్తున్నారు. ఎక్కడ చూసినా టిప్పు సుల్తాను, ఔరంగజేబు వీళ్ళ గురించే రాశారు కానీ మన హిందుత్వ గొప్పతనం గురించి ఎవరు రాయలేదు. సో ఆల్రెడీ 5 ఫిల్మ్స్ వచ్చాయి. అదేవిధంగా ఈ సనాతన ధర్మాన్ని ఒక గొప్పదనాన్ని ప్రతి ఒక్కరికి తెలియడానికి ఇట్లాంటి మనుషులు, అంటే మిగతా కమర్షియల్ సినిమాలు తీయడం, మిగతా సినిమాలు తీయడం అన్నీ వేరు.
మన గొప్పతనాన్ని, మన భారతదేశ గొప్పతనాన్ని, మన హిందూ ధర్మం గొప్పతనాన్ని ఒక స్క్రీన్ మీదకి తెచ్చి చూపించడం అనేది చాలా 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 గ్రేట్. అలాంటి సినిమాలో నేను ఒక పార్ట్ అవ్వడం నాకు దేవుడిచ్చిన వరంగా భావిస్తున్నాను. అండ్ ఇప్పుడు ఇది స్టార్ట్ అయింది, యుద్ధం స్టార్ట్ అయింది, ఇది ఆగదు. ఈ కర్మస్థలం తర్వాత కుంభస్థలం వస్తుంది. రీసెంట్గా మీరు వినుంటారు, చావాలో యాక్ట్ చేసిన విక్కీ కౌశల్ ఈజ్ గోయింగ్ టు యాక్ట్ ద మెయిన్ లీడ్ యాజ్ పరశురాముడు. దీని తర్వాత అగైన్ పీపుల్ మీడియాలో మాఖాళి అని వస్తుంది, అది కూడా హిందుత్వంకి సంబంధించిన సినిమా. సో మీరందరూ నిజాన్ని, ఉన్న నిజమైన బలాన్ని, ఎప్పటి నుంచో ఉన్న సనాతన ధర్మం గొప్పతనాన్ని ప్రతి ఒక్కరికి నిజమే తెలియాలి. ఏదో బ్రెడ్ మీద బటర్ పూసి అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ఎవరికీ లేదు. సో ఇట్లాంటి సినిమాలు మీరు అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను. అండ్ జై శ్రీరామ్ అండి. థ్యాంక్ యూ. ఆకాష్ గురించి ఒక్క చిన్న మాట చెప్పాలి. అంటే ఆకాష్ నేను ఫస్ట్ టైం కలిసేటప్పుడు వీఆర్ గోయింగ్ సమ్వేర్, ఇలా నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట. నడుచుకుంటూ వెళ్తుంటే ఆయన ఇలా నడుస్తూ సడన్గా ఆగిపోయాడు. ఎందుకు ఆగిపోయాడు అని చూసారు, చెప్పులు ఇప్పేసి అంత దూరంలో ఏదో ఒక స్టోన్ ఉంది, ఆ రాయిని దండం పెడుతున్నాడు. సో ఇట్లాంటి సినిమాలకి ఇట్లాంటి వాళ్ళు మించిన బెస్ట్ గెస్ట్ ఇంకెవరు ఉండరు. హీఈస్ ద బెస్ట్ పర్ఫెక్ట్ పర్సన్ టు బీ హియర్. అంత నిజమైన ధర్మాన్ని పాటించి, అంత నిజమైన ప్రేమను దేవుడి మీద చూపించే లాంటి వాళ్ళు ఇక్కడికి గెస్ట్గా రావడం ఒక ప్రధానమంత్రి కన్నా ఎక్కువ నేను భావిస్తున్నాను. సో మీరందరూ వచ్చినందుకు కూడా థ్యాంక్ యూ అండ్ ఐ లవ్ యూ. జై శ్రీరామ్. So I don't know a word of a Telugu also. Yeah, but it's okay. English. Yes, yeah. no problem. So Jai Sri Ram guys, and me myself Yuvraj. I'm from Pune, and sir met me like 6 to 8 months before, and I was in. And the only two-liner story what he gave, it is all about Sanatana, and I said I'm totally in for the film. Yes, yes, yeah. So that's it. He's a very hardworking guy. He has put his 100% effort. He has put everything into it. And yes, thank you. అందరికీ నమస్కారం. ముందుగా వచ్చిన ఆకాష్ అన్న చాలా చాలా థ్యాంక్ యూ అన్న. అండ్ అన్న విజయశంకర్ అన్న చాలా చాలా హ్యాపీ మీరు వచ్చినందుకు. నాలాంటి ఒక కొత్త డెబ్యూ డైరెక్టర్కి ఇలా కొంచెం ఎంకరేజ్ చేస్తే ఇంకొంచెం ఎనర్జీ యాడ్ ఆన్ అవుతుందని నేను నమ్ముతున్నా. కర్మస్థలం గురించి మార్కండేయ పురాణం ఈ సినిమా అనేది ఇక్కడ ప్రజెంట్ చేసే ముందు నేను ఒక షార్ట్ అండ్ స్వీట్గా అందరికీ చెప్పదలుచుకునేది ఏంటంటే, ప్రతి ఒక్కరు ఒక ఫెస్టివల్ వస్తే సెలబ్రేట్ చేయాలనుకుంటారు. అది దసరా కానివ్వండి, దివాళీ కానివ్వండి, సంక్రాంతి కానివ్వండి, ఎలాంటి ఫెస్టివల్ వచ్చినా దాని సెలబ్రేషన్ కోసం అందరూ చాలా కష్టపడతారు, చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. ఈరోజు 3 days హాలిడేస్, ఈరోజు ఒక 10 days హాలిడేస్, ఈ మైండ్ సెట్ని మనం పెట్టుకుని ఈరోజు ఎంజాయ్ చేస్తున్నాం. ఫ్యాక్ట్ ఒప్పుకుంటాను అందరికీ. కానీ దాని వెనకాల ఒక పురాణిక ఒక హిస్టరీ ఉంది, ఒక ఎపికల్ జర్నీ ఉంది, దాని వెనకాల ఒక బ్యాటిల్ ఉంది, దాని వెనకాల ఒక వార్ ఉంది, దాని వెనకాల ఒక చెప్పదలుచుకున్నంత చాలా పెద్ద ఒక ఆర్మీ ఉంది. ఆ ఆర్మీలో ఎంతో మంది లైఫ్ సాక్రిఫైసెస్ ఉన్నాయి. కొన్ని నెలల కొద్ది, సంవత్సరాల కొద్ది బ్యాటిల్ అయిన కొన్ని చావులు కూడా ఉన్నాయి. సో అవన్నీ నేను చూపెట్టలేదు, కానీ దీంట్లో ఒక మంచి లైన్ని చూపెట్టాను. అదేంటంటే మహిషేశ్వర మర్దిని అనే ఒక పాయింట్ మీద వస్తున్నాను. సో ఇది ఒక్కసారి మార్కండేయ పురాణం ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ ముందు అడిగేది, మోషన్ పోస్టర్ ఎలా ఉంది? సో థ్యాంక్ యూ. ఇది ఎందుకంటే మార్కండేయ పురాణాన్ని నేను ఎంత ప్యూరిటీగా నేను నమ్మాను, అదే ప్యూరిటీగా ఈ సినిమాలో చూపిస్తున్నాను. కర్మస్థలంలో సార్ అన్నట్టు కుంభస్థలంలో విష్ణు పురాణం మీద మాట్లాడుతున్నాను. సో బోత్ ఆర్ డిఫరెంట్ సబ్జెక్ట్స్, బట్ ఎండ్ ఆఫ్ ద డే ప్యూర్ డివైన్ తోటి, ప్యూర్ లవ్ తోటి చేసిన సబ్జెక్ట్. ఎవ్రీ పాయింట్ నేను లాస్ట్ టైం కూడా చెప్పింది అదే. విజువల్ చూసాక ఏ ఒక్కరికి కూడా నేను ఇది చిన్న సినిమా అనే ఫీలింగ్ రానివ్వను. నేను షూర్గా 2026 or 27 వరకు టాప్ 10 డైరెక్టర్ లిస్ట్లో వెళ్ళాలనేది నా టార్గెట్. అండ్ 101% నేను దానికోసం డే అండ్ నైట్, నా గొంతు పోయినా నేను డే అండ్ నైట్ 365 days వితౌట్ హాలిడే నేను కష్టపడుతున్నా ఈ సినిమా కోసం. నాలో ఉన్న ప్యాషన్, అగ్రెషన్ ఉంది అని నేను నమ్ముతున్నాను, అంతే తప్ప నేను ఏ ఒక్కరిని తక్కువ చేసి మాట్లాడలేదు. ఇన్స్పైర్డ్ బై మెనీ ఫిలిమ్స్ లైక్ ఆక్వామ్యాన్, మార్వెల్, ఏదైనా కావనియండి. కానీ మన ఇండియన్ ఫిలిమ్స్లో కూడా దానికంటే ఆక్వామ్యాన్, ఇన్ఫినిటీ వార్, థార్ ఉన్నారు, థానోస్ ఉన్నారు, సూపర్ మ్యాన్ ఉన్నారు, స్పైడర్ మ్యాన్ ఉన్నారు, లైక్ హనుమాన్, లైక్ జై శ్రీరామ్, అండ్ యాజ్ వెల్ యాజ్ ఇక్కడ అమ్మవారు ఉన్నారు. సో దే ఫాట్ దర్ బ్యాటిల్ సో బిగ్. అండ్ అందరికీ తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ వాట్సాప్ డీపీలో కానీ ఫోటోలు పెట్టుకోవడమే అదొక్కటే చేయడం కాదు, దాన్ని మనస్ఫూర్తిగా దాన్ని నేను ప్రజెంట్ చేయడానికి 2.5 hours ఈ మూవీలో A to Z ప్రతి పాయింట్లో ఒక డివోషనల్ టచ్ వస్తుంది. బిఫోర్ ఇంటర్వెల్ చేతులు మొక్కేసి బయటికి ఇంటర్వెల్కి వెళ్ళి పాప్కార్న్ తినాలా లేదా అనే సీక్వెన్స్ తీసుకురావడం కోసం నేను చాలా కష్టపడ్డాను.
అండ్ ఐ అష్యూర్ దట్ కి ఆ ప్రామిస్ని నేను ఎవ్రీ ఈవెంట్లో నేను ప్రాపర్గా చెప్పేది అదొకటే. అండ్ ఆ విజువల్స్కి తగ్గట్టుగానే నెక్స్ట్ కూడా ఉండబోతుంది. ఇది నా జస్ట్ ప్రామిస్ మాత్రమే. అండ్ స్లోలీ దాని గురించి మాట్లాడాల్సిన సమయం వస్తుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీరందరు ఇక్కడ వచ్చినందుకు. కర్మస్థలం కోసం వచ్చిన ఇక్కడికి ఒక్క టీం అయినా కానివ్వండి మేడం, మీ 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 ఇంటర్వ్యూస్ చాలా చూసి వస్తాం. బట్ ఫైనల్లీ యు ఆర్ టుడే. అండ్ నాలాంటి ఒక డెబ్యూ డైరెక్టర్కి ఇది ఒక ఆనర్ అందరూ. అండ్ సార్ మీరు మళ్ళీ వచ్చారు, మళ్ళీ నేను మీకోసం చాలా ప్రేమగా చూస్తున్నాను. బికాస్ ఐ హ్యావ్ సీన్ యువర్ పొలైట్నెస్ అండ్ డీసెన్సీ అండ్ వర్క్ అడిక్షన్ అండ్ డెడికేషన్ లెవెల్. మీరు మాట్లాడే ప్రతి ఒక్క స్పీచ్ చూసాను నేను. ఈరోజు మీరు వస్తున్నారంటే చాలా అందరికంటే ముందే నేను ప్రిపేర్ అయ్యి రావాల్సి వచ్చింది. సో దట్ వాట్ ఐ షుడ్ టాక్ అంటే చాలా ఉంది లిస్ట్లో, కానీ ఇక్కడ అంతమంది కాబట్టి. సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ సార్. అండ్ మీరు ఆచరణలో మీ సూపర్ సార్ పర్ఫార్మెన్స్. అండ్ అందరికీ తల్వార్ ఎలా నచ్చింది చూసారు కదా అందరు. ఫైర్ సార్, యూఆర్ సో ఫైర్. క్రాంతి అన్న హీస్ వెరీ లవింగ్ పర్సన్. అండ్ అసలు ఆయన దగ్గర 0% ఈగో యాటిట్యూడ్ ఉంటుంది సార్. చాలా లవబుల్ పర్సన్. ఫస్ట్ డేనే కనెక్ట్ అయ్యారు. అండ్ నా హార్డ్ వర్క్ జర్నీ చెప్పిన తర్వాత అన్న నాకు ఒక మంచి వెనకాల ఒక బ్యాకప్ లైన్ నిలబడ్డారు. సో హీస్ లైక్ వన్ సూపర్ పవర్ స్టాండింగ్ బ్యాక్ స్టేజ్ ఆఫ్ మీ. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. సతీష్ సార్, యు ఆర్ మై ఫస్ట్ కాస్ట్ దట్ ఐ హ్యావ్ స్టార్టెడ్ విత్. అండ్ సమ్వేర్ ఇట్ ఈస్ లీడింగ్. ట్రై చేస్తున్నాను అండ్ సంథింగ్ బిగ్ ఈస్ కమింగ్ సూన్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ప్రొడ్యూసర్ సార్, you trusted in me and you always appreciated me. And thank you media and everyone. Thank you so much. First of all, thank you for inviting me here. కర్మస్థలం టైటిల్లోనే ఒక రాయలిటీ ఉంది. చూడంగానే ఇమ్మీడియట్గా మైండ్లోకి వెళ్ళిపోయే టైటిల్ అదిరిపోయిందండి. అండ్ మరోవర్ నేను ఇప్పుడు వచ్చే దారిలో కర్మస్థలం ప్రీవియస్ అన్నీ చూసుకొని ఇంటర్వ్యూలు అన్నీ చూసుకొని వచ్చాను. చాలా చాలా బాగా చేశారు. స్టార్టింగ్ నుంచే ప్రమోషన్స్ ఈ రేంజ్లో చేస్తున్నారు. రిలీజ్కి కూడా ఇదే రేంజ్లో ప్రమోషన్ చేయండి. బికాస్ నా రాజరేఖ మూవీలో ప్రమోషన్స్ చాలా లెస్ అయింది. సో మూవీకి మనం ఒక మంచి ప్రోడక్ట్ చేయడం ఎంత ఇంపార్టెంటో దాన్ని అడ్వర్టైజ్ చేయడం అంతకంటే చాలా ఇంపార్టెంట్. 10 మందికి తెలియాలి. సో ఇక్కడ జరుగుతున్న మిస్టేక్ ఏంటంటే హాలీవుడ్లో చాలా మూవీస్ బాగా చేస్తున్నారు, మంచి వాల్యూస్తో చేస్తున్నారు, టాలీవుడ్ స్థాయిని పెంచే విధంగా చేస్తున్నారు. బట్ ప్రమోషన్స్ వరకు వచ్చేసరికి డ్రాప్ అయిపోతున్నారు. సో ఈ మూవీకి అలా కాకుండా ప్రమోషన్స్ వైజ్ చాలా ఫోకస్ చేయండి. డెఫినెట్లీ మీరు ఒక మంచి బ్లాక్ బస్టర్ కొడతారు టాలీవుడ్లో. మీలో నాకు ఆ కసి కనిపించింది. ఇందాక చెప్పారు టాప్ 10లో ఉండాలని. డెఫినెట్లీ మీరు ఉంటారు. ఇంకో 1 ఇయర్లో రిలీజ్ అవ్వగానే ఆ లిస్ట్లోకి వెళ్ళిపోతారు, ఐఎమ్ షూర్. బికాస్ మన టాలీవుడ్లో చాలామంది టాలెంటెడ్ డైరెక్టర్స్ ఉన్నారండి. వాళ్ళకి టాలెంటెడ్ ప్యాషనెట్ ప్రొడ్యూసర్స్ దొరికితే మన టాలీవుడ్లో రాజమౌళిలో ఒక 100 మంది ఉన్నారు, అందులో ఇతను ఒకతను. సో ప్యాషనెట్ ప్రొడ్యూసర్స్ దొరికితే డెఫినెట్లీ ప్రతి ఒక్కరు రాజమౌళి అవుతారు, ప్రతి ఒక్కరు ఒక సుకుమార్ అవుతారు, ప్రతి ఒక్కరు ఒక బోయపాటి అవుతారు. ఇలానే ఉంటుంది. సో ఈ కర్మస్థలం టాలీవుడ్ కుంభస్థలాన్ని కొట్టాలని, బ్లాక్ బస్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. చాలా ఆనందంగా ఉంది ఇక్కడ రావడం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టైటిల్ ఇందాక అన్నందుకు చాలా చాలా బాగుంది, కర్మస్థలం. అండ్ నేను ఇంకా టీజర్ అనుకున్నా, బట్ ఇది మోషన్ పోస్టర్ అని చూసాక అర్థమైంది. చాలా చాలా బాగుంది. అండ్ చెప్పాలంటే నేను బాగా అమ్మవారి భక్తుడిని. అండ్ ఇలా అమ్మవారి గురించి సినిమా రావడం ఇట్స్ సూపర్ ఎక్సైటింగ్. అండ్ ఈ మధ్య హనుమాన్ కానీ కార్తికేయ కానీ ఇలాంటి సినిమాల్ని, కాంతార కానీ ఆడియన్స్ అందరూ ఎలా ఎంకరేజ్ చేస్తాం మనం చూసిందే. సో బాగున్న సినిమాని మన తెలుగు ఆడియన్స్ ఎప్పుడు ముందు తీసుకెళ్తారు. సో ఈ సినిమా కూడా ఖచ్చితంగా మీరు బాగా తీయండి సార్, ముందుండి తీసుకెళ్తారు ఈ సినిమాని. సో మీరు ఏమాత్రం టెన్షన్ పడద్దు. అండ్ ఐ రియలీ అమేజింగ్ సార్ ఫర్ యూ టు టేక్ అప్ దిస్ ప్రాజెక్ట్ అండ్ గివింగ్ దిస్ యంగ్ డైరెక్టర్ అ లైఫ్. సో ప్లీజ్ కీప్ డూయింగ్ ఫిల్మ్స్ లైక్ దిస్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా సారీ చెప్పాలి, కొంచెం లేట్ అయింది. సో ప్రెస్ అండ్ మీడియా అందరికీ ఎక్స్ట్రీమ్లీ సారీ. సో చాలా చాలా ఆనందంగా ఉంది ఇక్కడ రావడం. అండ్ ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హౌ అంటే ఆన్ డైలీ బేసిసా లేకపోతే చాలా డివైన్ గా అలాగనా? అంటే డివైన్ గానే, బట్ యా ఐ స్టార్టెడ్ బిలీవింగ్ రీసెంట్లీ ఇన్ కర్మ దట్ యూ షుడ్, ఇఫ్ యూ వాంట్ గుడ్ ప్లీజ్ డూ గుడ్. సో ఇఫ్ యూ డూయింగ్ బ్యాడ్ సమ్ డే ఇట్ విల్ కమ్ అండ్ హిట్ యూ అని రియలైజేషన్కి వచ్చా. సో యా, ఎనీ ఇన్సిడెంట్ దట్ మేడ్ యూ రియలైజ్ దట్? చాలా ఇన్సిడెంట్స్ ఉంటాయి.
చాలా ఇన్సిడెంట్స్ ఉంటాయి. Yeah. సో తెలియకుండా మనం నేర్చుకుంటుంటాం ఫ్రమ్ అవును. స్మాల్ బేబీ స్టెప్స్. సో అలాగా అలా ఒక రియలైజేషన్ Yeah. రావడం అంతే. That's it. ఆకాష్ జగన్నాథ్ గారిని మేము ఇలాంటి ఒక ప్యూర్ మైథాలజీ మూవీలో జాన్రాలో చూడగలుగుతామా? I'm extremely excited for ఇలాంటి ఒక క్యారెక్టర్ చేయడానికి. బట్ వెయిట్ చేస్తున్నాను. ఒక మంచి కథ ఉంటే మాత్రం డెఫినెట్గా స్టార్ట్ చేస్తానండి. మన మైథాలజీలో ఆకాష్ జగన్నాథ్ గారిని ఒక క్యారెక్టర్ ని ఎంచుకోమంటే మీరు ఏది చేయడానికి ఎక్కువ ఇష్టపడతారు? రామాయణ మహాభారతాలు ఎందులోనైనా సరే. లేదండి, అది చెప్పకూడదు. ఇప్పుడు చెప్తే బాగోదు. ఏమో అది చెప్తే ఎవరైనా- రాసేటప్పుడే రైటర్స్ కి వెంటనే అది అలా. నో అంటే ఒకటని కాదు, మన మైథాలజీ మనకి కంప్లీట్ అంటే మనకు తెలియని హీరోస్ కూడా చాలా మంది ఉన్నారు. సో ఎనీ క్యారెక్టర్ ఏదైనా మంచి పాత్ర ఉంటే, ఒకవేళ నేను అందులో ఏ క్యారెక్టర్ ప్లే చేయకపోయినా సంథింగ్ సపోర్టింగ్ దట్ క్యారెక్టర్, ఐ వుడ్ లవ్ టు బి అ పార్ట్ ఆఫ్ ఇట్. సో యా, ఓకే, ఏ పేరు చెప్పకుండా చాలా జాగ్రత్తగా ఆన్సర్ చేశారు. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ సో హ్యాపీ. యా, వేదిక పైన ఉన్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండ్ టీమ్ అందరికి హార్టీ కంగ్రాచులేషన్. మళ్ళీ ఒక బజ్ అయితే క్రియేట్ చేస్తుంది అని నమ్ముతున్నాము. ఎస్, హియర్ వి గో. సో ఆకాష్ జగన్నాథ్ గారు is launching the motion poster of Karmasthalam on YouTube kuda. Thank you so much Akash garu for being here and blessing the team and making their day very special. Thank you so much once again. For more videos like this, subscribe Big TV channel.